రెండోది ఒక రీసెంట్గా ఈ కార్పొరేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కొన్ని మెడిసిన్స్ని వాపసు తీసుకోండి అని కొన్ని ఫార్మాస్టిక్స్ కంపెనీకి చెప్పడం అది చేస్తున్నారు. దాని మీద ఎట్లాంటి నిజం ఉంది మీ కంపెనీ? నేను ఈరోజు చాలా స్పష్టంగా శైలజ ప్రసాద్ గారిని గారి సూపరింటెండెంట్ కలిసినాం. వారు చెప్పింది ఏమిటంటే స్వాబ్స్ కూడా, అంటే ఇప్పుడైతే మనం ఇన్ఫెక్టివ్ థియేటర్ ఇదవుతే కాటన్ స్వాబ్ తోటి అక్కడ ఉన్నటువంటి శాంపుల్స్ కలెక్ట్ చేస్తాం సార్, అన్నీ కూడా నెగిటివ్ వచ్చినాయని వారు చెప్తున్నారు. రెండవది ఇన్ఫెక్షన్ గురవుతే ఇచ్చేటువంటి హయ్యర్ యాంటీబయాటిక్స్ ఏదైతే వాటి కొనుగోలులో కూడా పారదర్శకత లేదు. మీకు మొదట్లో పట్టే చెప్పిన నేను మొత్తం టీఎంఐడిసి మందుల కొనుగోలులో కూడా భయంకరమైన అవినీతి ఇవాళ కొనసాగుతూ ఉన్నది. ఇంకా మనం అనడం రాజకీయం చేస్తే బాగుండదు, కానీ ఇవాళ కేసీఆర్ కుటుంబం నుంచి ప్రతి విషయంలో కూడా ఏ కొనుగోలు లోపట్నైనా కూడా ప్రమేయం లేకుండా జరగడం లేదు. మాట్లాడితే దురదృష్టం మనం అనకూడదు, కానీ కేటీఆర్ గారు మాట్లాడేటప్పుడు ఎవరు అవినీతికి పాల్పడ్డా సరే ఇవాళ వారిని చెప్పు తీసుకొని కొట్టాడని ఒక మాట. నేను ఇవాళ కొట్టే మాట నా ఆర్తిక బిడ్డగా అడుగుతాను, ఉద్యమకారులు అడుగుతాను. ఇవాళ టీఎంఐడిసిలో జరుగుతున్న అవినీతి ఎంత ఉందో మీకు తెలియదా? మందుల కొనుగోలు కూడా ఏం జరుగుతుందో మీకు తెలియదా? ఎవరిని మీరు అభిశంసించారు, ఎవరిని మీరు వెనక్కి తీసుకున్నారు చెప్పండి. ఇవాళ అక్కడ కూడా జరుగుతున్నది ఏమిటి? నిజంగా మాట్లాడుకోవాలంటే యాంటీబయాటిక్స్ పర్చేజ్లో డిస్పారిటీ ఉంది, అండర్ క్వాలిటీ యాంటీబయాటిక్స్ అవైలబుల్ ఉన్నాయి, తర్వాత సరిపోయేటువంటి లేకపోవడం. ఇప్పుడు ఏం జరుగుతుంది? నేను కన్సల్టెంట్ ఉన్నాక నా దగ్గర 100 వాయిల్స్ యాంటీబయాటిక్ ఉన్నాయి, నా రిక్వైర్మెంట్ 1000 ఉన్నాయి. నేను ఏం చేస్తాను? పేషెంట్కి మంచినప్పుడు 1/10 తగ్గించేస్తాను. అది కూడా ప్రమాదమే జరుగుతుంది. అట్లే జరుగుతూ ఉన్నది కదా. ఇప్పుడు ఎండాకాలం ఉన్నది, ఫ్లూయిడ్ రిక్వైర్మెంట్ ఎక్కువ అవసరం ఉన్నది, ఫ్లూయిడ్ సపోర్ట్ అవసరం ఉన్నది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీరు అన్నటువంటి దాంట్లో పాతకాలం బిల్డింగ్లో కూడా ఏ మాత్రం కూడా ఇవాళ రక్షణ లేకుండా ఉండరు. మనం అందుకోసం అధునాతన బిల్డింగ్ ఉంది, దానికి తొందరగా కంప్లీట్ అవసరం లేదు. అవసరమైతే డైరెక్టరేట్ని ఖాళీ చెప్పేసి ఇంకొక ప్రాంతాన్ని పంపించేసి మొత్తం సింగిల్ కాంప్లెక్స్ కింద కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉండదు. అసలు ఎన్నడైనా ఒక సమగ్రమైనటువంటి ప్రయత్నం చేస్తే కదా. నేను అడుగుతున్న మొత్తం హైదరాబాద్లో లేదా తెలంగాణలో ఉన్నటువంటి పెద్ద స్థాయి హాస్పిటల్ గురించి ఒక సమగ్రమైనటువంటి పని జరిగిందా? డెంగ్యూ ఫీవర్ గురించి మొత్తం ప్రపంచం అంతా కోడై గురితే తప్ప, సెల్ఫ్ కంట్రోల్ అయితే తప్ప ఇప్పటిదాకా డెంగ్యూ గురించి ప్రత్యేకంగా ఏం చర్యలు జరగలేదు. అదనంగా కొత్త ఆసుపత్రుల్లో కూడా ఎక్విప్మెంట్ ఏం లేదు. ఈనాటికి కూడా ఉస్మానియాలో, గాంధీలో మీకు ఇంతమందిగా చెప్పినట్టుగా ఏ ఎంఆర్ఐలు, ఏ సిటీ స్కాన్లు ఎప్పుడు పనిచేస్తున్నాయి, ఎప్పుడు బ్రేక్ డౌన్ అవుతున్నాయి చెప్పడం లేరు. ఇప్పుడు దీని